ఒక అడవిలో కొన్ని కోతుల నివాసం ఉండేవి. వేసవి కాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. కోతులు మూకుమ్మడిగా అటువైపు పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా, మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. నీళ్లతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది, దీనంగా అంది ఒక కోతి. ఏం చేద్దాం, నీళ్లు కనబడుతున్నాయి కానీ చేతికి అందటం లేదు, ఇదేమి మాయో అంది మరొక కోతి. పొదలో ఒక కుందేలు నివాసం ఉంటుంది. ఆ కుందేలు జరిగిందంతా చూసింది. కోతులకు సహాయం చేద్దామని వాళ్ళ ముందుకు వచ్చింది. ఎండమావుల్లో ఎక్కడన్నా నీరుంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది. ఇది విని కోతులకు చాలా కోపం వచ్చింది. మేం తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాడి చేసింది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి, భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బలతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది. నీతి: మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.